మనం గత వారం డాక్టర్ రామకృష్ణ గారు స్థాపించినటువంటి ఆర్కే ఫౌండేషన్ ద్వారా వారు చేస్తున్న మానవత్వ విలువలు, వారు చేస్తున్నటువంటి గొప్ప సేవలు, ఎంతోమంది వృద్ధులకు క్రిటికల్ కండిషన్లో ఉన్న వారికి 24/7 సేవలు అందిస్తున్నారు. మానవతను చాటుకుంటున్నారు. డాక్టర్ గారు చెప్పే ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఎలాంటి వారిని ఆదరిస్తున్నారు, వారు ఎలాంటి రిస్క్తో ఈ సంస్థను స్థాపించారు మనందరికీ తెలుసు. ఇలాంటి సేవలు చేయడం ఎంతో పెద్ద రిస్క్. సాధారణంగా ఎవరు ఇలాంటి అభ్యుదయ భావాలతో అందరూ ఇలాంటి సేవలు చేయలేరు. మరి డాక్టర్ రామకృష్ణ గారు ఈ సేవలు ఎలాంటి శ్రమతో, అంకిత భావంతో, బాధ్యతతో ఎలా చేస్తున్నారో ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. డాక్టర్ గారండి, మీ దగ్గర మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చాలా ఓపిక ఉంది. వారు నిజంగా ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. వారందరికీ నా యొక్క అభినందనలు. మీ అందరి టీం అంతా ఒక కోఆపరేషన్తో చాలా మంచి మానవత్వంతో పనిచేస్తున్నారు. దే ఆర్ రియలీ వెరీ కోఆపరేటివ్. ఒకవేళ ఇదే పని బయట హాస్పిటల్లో పనిచేస్తే శాలరీ కూడా ఎక్కువే వస్తుంది. ఈరోజు నేను షూటింగ్లో చూశానండి, మీ స్టాఫ్ అందరూ నిజంగా ఎంతో కమిట్మెంట్తో ఈ మానవత్వపు సేవలు అందిస్తున్నారు. అసలు ఇటువంటి స్టాఫ్ దొరకడం, మీరు చేసే మానవ సేవ చూసే వారు కూడా ఇంత కమిట్మెంట్తో మీతో పాటు సేవలు అందిస్తున్నారు. ఇటువంటి స్టాఫ్ దొరకడం మీ తల్లిగారు చేసుకున్న పుణ్యం అనొచ్చు. ఇదంతా ఎలా సాధ్యపడింది? ఆ వివరాలు కాస్త మాకు చెప్తారా? నిజంగా నాకు నా టీం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దొరకడం నేను అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తి చేసే పని కాదు. నాకు నా బిజినెస్ ఉంది, బయట నుంచి చాలా వర్క్స్ ఉంటాయి నాకు. బట్ నేను ఇక్కడ కొంచెం టైమే స్పెండ్ చేయగలను ఫర్ డేలో. బట్ మొత్తం ఇక్కడ సిస్టమ్ అంతా రన్ అయ్యేది ఇక్కడున్న స్టాఫ్ వల్ల. ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక పేషెంట్ వర్క్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉంటాయి వాళ్ళకి. కంటిన్యూషన్స్ ఉంటాయి, ఏదో క్వారీ ఉంటుంది, ఏదో పెయిన్ ఉంటుంది, కాన్స్టెంట్గా పిలుస్తూనే ఉంటారు. అండ్ మీకు తెలుసు, బెడ్ రిడన్ పేషెంట్స్కి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు స్టాఫ్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఓపిక కావాలి ఎవరైతే పని చేస్తారో వాళ్ళు. రెండో ఛాలెంజ్ ఏంటంటే మా దగ్గర ఫండ్స్ లేక ఒక్కొక్కసారి 3-4 నెలలకు కూడా శాలరీస్ ఇవ్వలేము. మేము ఇచ్చేదే చాలా చాలా నామినల్ శాలరీస్. నేను క్లియర్గా వాలంటరీగా సర్వీస్ చేయాలంటేనే ఇక్కడికి రండమ్మా, మీరు మంచి శాలరీ అంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే మన దగ్గర ఫండ్స్ ఉండవు. మనం ఇచ్చేది చాలా తక్కువ శాలరీ, అది కూడా కొన్నిసార్లు ఫండ్స్ లేక 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి ఇస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు కూడా నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఇబ్బంది కూడా ఈ రోజు రాలేదు. గత 18 సంవత్సరాలుగా నా దగ్గర చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు రేపు మానేసే వాళ్ళు అలా జస్ట్ ఒక 10% ఉంటారు. కానీ చేంజెస్ మెజారిటీ స్టాఫ్ అంతా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళు. నర్సింగ్స్ కానీ, కేర్ టేకర్స్ కానీ, ఫ్రమ్ ద ఆఫీస్ స్టాఫ్ కానీ, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళు నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. వాళ్ళది ఒక శాలరీ కోసం కాకుండా ఒక సర్వీస్ చేస్తున్నాం, మనకంటే వీక్గా ఉన్న వ్యక్తికి మన వల్ల ఏం చేయగలుగుతున్నాం మన ఫౌండేషన్ ద్వారా అన్న దీంతో వాళ్ళు ఇక్కడ కమిట్మెంట్గా ఉన్నారు తప్ప వాళ్ళు జీతానికైతే బయట చేసుకుంటే వాళ్ళకి చాలా బెటర్ జీతాలు వస్తాయి. సో జీతం కోసం చేస్తానని నేను అనుకోవట్లేదు. సాటి వ్యక్తికి మన వల్ల ఏం సాయం చేద్దాం, ఫౌండర్ చేస్తూ ఉన్నారు, ఆయన నడవడికలో మనం కూడా మన వల్ల ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. నా పేరు శిరీష్ అండి. నేను ఇక్కడ 18 సంవత్సరాలుగా ఆర్కే ఫౌండేషన్లో 18 సంవత్సరాలుగా కేటేగర్గా చేస్తున్నాను. నేను ఇక్కడ పేషెంట్లకు నేనంటే చాలా ఇష్టము. నేనన్నా పేషెంట్ వాళ్ళన్నా నాకు చాలా గౌరవం సార్. ఇక్కడ ఆర్కే ఫౌండేషన్ సార్ కూడా బాగా చూసుకుంటారు, రామకృష్ణ గారు.
వాళ్ళు కూడా ప్రేమగా, వాళ్ళకు కావాల్సింది ఒకటి ప్రేమ మాత్రమే కావాలి సార్. వాళ్ళు ఫస్టున ఏం జరిగినవి ఏ విషయాలు అనేది మాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వస్తారు, కొంతమందికి రారు. ఫ్రీగా ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ మేము ఒక బిడ్డలాగా చూసుకుంటాం సార్ ఇక్కడ. కానీ నాకు ఈ పని స్టార్టింగ్లో ఏదోలా ఉండేది, తర్వాత వాళ్ళు పడే బాధను చూసి రేపు నాడు నేను కూడా ఇలాగే అయిపోతానేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ వాళ్ళను బాగా ప్రేమగా చూసుకుంటాం సార్ మేము. నా పేరు సింహాచలం. ఆర్కే ఫౌండేషన్లో మేము 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మా ఊర్లో చాలా పని ఉంది, కాకపోతే మాకు ఇక్కడ బాగానే ఉంది. మా సార్లు బాగానే చూసుకుంటున్నారు. మేము వచ్చి కిచెన్లో కుకింగ్గా చేస్తాము. అన్ని సదుపాయాలు ఇక్కడ బాగానే ఉన్నాయి సార్. మాకు చాలా బాగా ఇష్టపడ్డది. మేము ఇక్కడ మా సార్కు మేలు చేసినట్ట మేము ఇక్కడే చేసుకుని ఉంటాము సార్. ఇక్కడ చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అంతమందిని బాగానే చూసుకుంటుంటారు సార్ మా సార్లు. మేము చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటాము. మాకు బాగా ఇష్టపడ్డది, మాకు నచ్చింది, మేము చేసుకుంటాము సార్. బయట పని చేస్తేనే డబ్బులు వస్తాయి, కానీ మేము డబ్బుల కోసం ఆలోచించలేము. మా సార్లు ఇంత మేలు చేస్తున్నారు, వాళ్ళలో మేము కొంచెమైనా చేయాలని మాకు ఒక ఆశ సార్. డాక్టర్ గారు, నిజంగా మీరు చేస్తున్న సేవ, ముఖ్యంగా ఈ సేవా జీవితం అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. పరిస్థితులకు ఎదురీదియే పోరాటం వంటిది. చాలాసార్లు మానసిక ఒత్తిడి ఉంటుంది. మీ సేవలో మీకు ఎదురైన సమస్యలు, అవమానాలు, కష్టాలు, ఇలాంటి వారికి ఇల్లు రెంటుకు ఇవ్వడానికి కూడా ఇష్టపడని ఎంతోమంది మన చుట్టూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా ఈ సేవా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నారో ఆ వివరాలు ఏంటో మాతో పంచుకుంటారా? నేను చాలా అదృష్టవంతుడిని ఆ విషయం పరంగా చూసుకుంటా. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 డెకేడ్ అవుతుంది ఇక్కడికి వచ్చి మేము. బట్ ఎప్పుడు కూడా ఈ కాలనీ వాళ్ళు మాకు వాళ్ళ హెల్ప్, వాళ్ళ ప్రేమను తప్ప ఏ రోజు కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, పోలీసులు రోడ్డు మీద నుంచి తీసుకొచ్చే పేషెంట్స్, అంబులెన్స్లు వచ్చేవి, నార్మల్ వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మా కాలనీ కొంచెం ప్రశాంతంగా మంచిగా ఉంటుంది కదా, దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది అని ఏ రోజు కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు నాకు కానీ మన ఫౌండేషన్ ఉన్న పేషెంట్స్ కానీ ఇబ్బంది పెట్టింది లేదు. ఇంకా బై డిఫాల్ట్ వాళ్ళు ఇంకా దాని బదులు ప్రేమని, సహాయాన్నే మాకు ఇచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. సో అది చాలా మంచి విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే. దాని తర్వాత జనరల్గా ఏదైతే పేషెంట్స్కి ఉంటాయో, ఒకప్పుడు కరోనా టైంలో జనరల్గా నైటు 1 o'clock 2 o'clock అప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండే సజ్జనార్ గారు, ఆంజనేయ సార్ ఇక్కడ ఉండే, రాత్రి 1కి 2కి కూడా కాల్ చేస్తూ డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ పోలీసులు వ్యాన్లో పేషెంట్లు తీసుకొచ్చేవాళ్ళు. నైట్ టైం కరోనా పాజిటివ్ పేషెంట్స్ రోడ్డు మీద, వాళ్ళు అక్కడి నుంచి కిందకి దించేలోపు కొంతమంది చనిపోయేవాళ్ళు. SpO2 30-40 అయిపోయేది. అప్పుడు గాంధీలో కూడా సెకండ్ వేరియంట్ డెల్టా టైంలో గాంధీ కూడా ఫుల్ అయిపోయింది. ఆ టైంలో కూడా బయట ఉండి అందరూ చనిపోతారు. ఆర్కే గారు మనం ట్రై చేద్దాం సేవ్ చేయడానికి అని చెప్పేసి సజ్జనార్ గారి గైడెన్స్ మేరకు, దాంతోపాటు మాకు ఇమీడియట్గా మందులు అన్నీ ఆయనే పంపించేవాళ్ళు. ఆ టైం అప్పుడు కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు ఎవరు ఒక్క మాట అనేది లేదు, ఇంకా వాళ్ళు వల్ల అయింది హెల్పే చేశారు తప్ప. సో సర్వీస్కి ఆ రెస్పెక్ట్ ఉంది అనేది నేను నమ్ముతూ ఉన్నాను. ఈ అవమానాలు అంటారా తప్పదు, ఎందుకంటే ఈ సర్వీస్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు ఒక మనిషికి చేయడమే కష్టం, ఇంతమందికి ఇన్ని సంవత్సరాలు ఎంత అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నారని చెప్పేసి పదే అడిగిన వ్యక్తిని అడగలేము హెల్ప్. సజ్జనార్ గారు చేస్తూ ఉన్నారు, ఎంత నేను హెల్ప్ అడుగుతాం, రామకోటయ్య గారు చేస్తున్నారు, ఎంత హెల్ప్ అడుగుతాం, వాళ్ళకు కూడా వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో నాకు ఫస్ట్ అడగాలంటేనే మొగమాటం. నాది ఇచ్చే మెంటాలిటీ తప్ప అడిగే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు నేను ఓన్గా చేసుకోను కదా, వితౌట్ ఎనీ సపోర్టు, అడిగే మెంటాలిటీ అయితే. సో అలాంటప్పుడు కొన్నిసార్లు నేను బయట నుంచి డెట్స్ అప్పు తీసుకురావడం, అమౌంట్ ఈ నెల అడ్జస్ట్ కాలేదు ఫండ్స్, వచ్చే నెల అలా నేను ఎక్స్పెక్ట్ చేయింది రానప్పుడు వాటికి ఇంట్రెస్ట్లు ఇవన్నీ పే చేసేటప్పుడు ఒక్కొక్కసారి మెంటల్ టార్చర్లా ఉండేది. ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఉంది. బట్ నేను స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను, దేవుడు మంచికి మంచిగా చేస్తాడు. ఏదో ఒక రోజు నా బిజినెస్ మళ్ళీ మంచిగా గ్రో అవుద్ది, ఇవన్నీ క్లియర్ చేసుకుంటాం అన్న ధైర్యంతోనే చూసుకుంటూ పోతూ. నా పేరు లిఖిత, నేను ఫిజియోథెరపిస్ట్గా ఇక్కడ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో వీళ్ళకి ప్రతి ఒక్కటి మనమే కేర్ టేకర్తో సహా మనం ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నుంచి ప్రతి మెడిసిన్ కానీ ఏది కానీ అన్నీ మనమే అవైలబుల్ వాళ్ళకి ఇస్తాము. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్కి మెయిన్ మనం ఇంకొకరు సపోర్ట్ ఇవ్వాలా, నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు మన దగ్గర. సో వాళ్ళకి A to Z మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్ హియర్. ఇప్పుడు పేషెంట్ మనకు రకరకాల వాళ్ళు వస్తారు, కొంతమంది పూర్ వాళ్ళు, కొంతమంది మంచి మిడిల్ క్లాస్ వాళ్ళు, అందరూ. సో ఎవ్రీ పేషెంట్స్ ఆర్ హియర్ ఈక్వల్. సో మనకి
పేషెంట్కి ప్రతి ఒక్కటి మనం ఫుడ్ నుంచి బెడ్ నుంచి ఎవ్రీథింగ్ విల్ సీ. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేషెంట్కి మనకి ఏది నీడ్ ఉన్నా ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చూసుకుంటాం. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మేము ఐసీయూకి షిఫ్ట్ చేస్తాము. ఇంకా ఐసీయూ నుంచి ఇంకా ఎమర్జెన్సీ వస్తే మేము వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ మనకి ఏది ఉన్నా దే ఫీల్ వెరీ కంఫర్ట్ విత్ అస్. ఇంకా ప్రతి ఒక్కటి మనం ఏది ఉన్నా వాళ్ళని చాలా బాగా చూసుకుంటాం ఇక్కడ. హ్యూమానిటీ సర్వీస్ అంటే ఇప్పుడు మనకి ఎల్డర్ ఏజ్ వాళ్ళకి ఏమేమి నీడ్ ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాలి. మనం ఇంకొకరికి హెల్ప్ చేయాలి. మనం కూడా అదే ఏజ్కి వస్తాం. ఆ ఏజ్కి వచ్చే వరకు మనకి ఎవరు చేస్తారో ఎవరు చేయరో తెలియదు. సో మనకి ఏది ఉన్నా మంచి తత్వమే ఇవాళ రేపు ఉన్నది. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇటువంటి మానవత్వంతో చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయమైంది. ఎందరికో మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ గారు. అసలు ఇది కదా మానవత్వం అంటే, ఇది కదా జీవిత సత్యం అంటే అనే రీతిగా మీ జీవితం సఫలం చేసుకుంటున్నారు. అవును, ఇంతటి మీ సేవా జీవితంలో సమాజం కానీ ప్రభుత్వం కానీ మిమ్మల్ని గుర్తించి ఏదైనా అవార్డులతో సత్కరించారా? ఉంటే అట్టి విశేషాలను మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? సో అవార్డ్స్ అనేవి నిజానికి చాలా వచ్చాయండి. నేను ఎప్పుడు ఏ అవార్డు కావాలని అప్లై చేసింది లేదు, ఇచ్చేసింది పాకులాడింది లేదు. ఎందుకంటే నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదో ఒక మిత్రుడు లేదు ఆర్కే పేరుని రికమెండ్ చేద్దాం, ఏదో ఒక ఆఫీసర్ కానీ ఏదో ఒక మిత్రుడు కానీ అలా చేసినవే చాలానే వచ్చాయి అవార్డ్స్ అనేవి. గవర్నర్ గారు అవార్డు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ అవార్డు ఇచ్చింది, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ అవార్డ్స్ ఇచ్చాయి. సో మనం చేసే పనిలో మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటే సో మనకు వచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయి. లతారాజా ఫౌండేషన్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు. కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ అది. ఎందుకంటే అక్కడ 10 మందికి అవార్డ్స్ ఇస్తే అందులో 4 పద్మశ్రీకి వెళ్ళారు. అంటే అంత ఫిల్టర్ చేసిన తర్వాతే వాళ్ళు అవార్డు ఇస్తారు. అలా చాలా అప్రిషియేషన్స్ అయితే వచ్చాయి. కానీ నాకు వచ్చిన అప్రిషియేషన్ అన్నింటిలో బాగా ఆనందాన్ని ఇచ్చింది ఇది. అల్లు అర్జున్ గారు ప్రత్యేకించి పంపించారు. పావలా శ్యామల గారని సినిమా ఆర్టిస్ట్ మదర్ చేస్తూ ఉన్నారు. ఆవిడ కోసం వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు ఆవిడకి హెల్ప్ చేయడానికి. బట్ ఇక్కడికి వచ్చి ఇంతమంది పేషెంట్ ఇదంతా చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక అప్రిషియేషన్ది నాకు పంపించారు. దాంతోపాటు వాళ్ళ టీంని పంపించి ఫెలిసిటేషన్ కూడా చేస్తారు. నిజానికి నేను అల్లు అర్జున్ గారి అభిమాని. సో ఆయన నుంచి ఇది రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అది మానవ సేవే మాధవ సేవ అనే విధంగా నేను ఎక్కువ భావిస్తాను. అవార్డ్స్ అనేవి మనం చేసుకునే పనుల్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మానవ సేవే మాధవ సేవ. సో మానవుని సేవ చేస్తే దేవుడిని చేసినట్టని నేను ఫీల్ అవుతాను, గాడ్ సేవ అనే విధంగానే. సో అదే నా మెయిన్ మోటో అండి. నమస్కారం అండి. దివ్యవాణి ఛానల్ వారు సహృదయంతో మీరు నన్ను కలిసి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఇంటర్వ్యూలు చేసే విధంగా లేదు. వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఈ హోమ్లో మేము ఉంటున్నామంటే వీళ్ళందరూ మీద ఆధారపడి ఉన్నాం. వీళ్ళు ఎంతోమంది ఏం చేస్తున్నారు, మేము మాత్రం వీళ్ళ మీదే ఆధారపడి ఉంటాం కదండి. మా శిరీష్ గారు అన్ని రకాలుగా చూస్తారు, వీళ్ళు అన్ని మందులు ఇస్తారు, వాళ్ళంతా చూస్తారు. వాళ్ళందరూ చూడబట్టి కదా మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. బయట ఓల్డేజ్ హోమ్ కోసం తిరుగుతూ చాలా అవమానాలు, భయంకరమైన ఇది పొందాం. రాత్రి ఇంకా నేను తెల్లవారి బతుకుండానని అనుకున్నాను. రాత్రి అస్సలు ప్రాణం లేదు, శ్వాస లేదు. భయంగా ఈ ఒక్క రాత్రి గెలుస్తుందా మా అమ్మాయిని ఎవరికి అప్పచెప్పిపోవాలా అని చాలా బాధపడ్డాను. తెల్లవారుతుంది మీ అందరిని చూస్తానని అనుకోలేదు నేను. అటువంటి సమయంలో కూడా మా అమ్మాయి నేను ఏడుస్తూ కూర్చున్నాను తెల్లవారాక ఫోన్ చేసిన ఆపరేషన్ గారికి, బాగాలేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇంకా బతకన్నా అని ఫోన్ చేశాను. అమ్మ ఆక్సిజన్ పెడతాము, అందరికీ చెప్తాను మిమ్మల్ని బాగా దగ్గరని చూసుకోమని. ఒక్క రాత్రి కనుక మీరు కాస్త మెయింటెనెన్స్ అయితే పొద్దున్నే వెళ్దాం,
మీరేం భయపడకండి, నేనున్నాను, మీరు ఎప్పుడు కాల్ చేసేటప్పుడు వచ్చి మీకు ఇచ్చేస్తాను. ఆయన ఇచ్చిన ధైర్యమే నాకు. ధైర్యం కాదు, మామూలుగా అవసరమైతే అంబులెన్స్ బుక్ చేసి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను వెళ్ళి భయపడకండి అంటారు. కానీ నాగభూషణం గారు మామూలుగా చెప్పాలా నాకు ధైర్యం. ఆయన వాయిస్లో ఆత్మీయత, భరోసా, నిజాయితీ ఉంది. మామూలుగా చెప్తారు, ఇప్పుడు మీరు ఏం పర్లేదేమ్మా, ఇప్పుడు ఇది అందరికి పంపిస్తాం, మీకు అందరూ హెల్ప్ చేస్తారని మీరు చెప్పి వెళ్ళిపోతారు. వాయిస్లో నిజాయితీ తెలుస్తుంది మాకు. వాయిస్లో ఉన్న నిజమైన అభిమానం, ఆప్యాయత ఒకటి ఉంటుంది, అది దాచుకోలేదు ఎవరు. నాగభూషణరావు గారి దగ్గర నాకు అదే కనపడింది. చాలా నిజాయితీగా, ఎంతో ప్రేమగా, ఎంతో ధైర్యంగా చెప్పారు. అమ్మ మీరు కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. వారికి ఎన్నో వేల నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇంతవరకు మేము ఆర్కే ఫౌండేషన్కి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇదివరకు వచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము. ఈ పేపర్లో రాసిన రూమర్లు ఇవన్నీ భయంకరమైన రూమర్లు రాశారు. చెత్త కుండీలో సావాసం చేస్తున్నాం, చెత్త పక్కన జీవనం సాగిస్తున్నామని ఇక అసహ్యంగా అవమానకరంగా రాశారు. బతకూడదు ఇంకా అనుకోండి. కానీ మరి మా అమ్మాయిని ఏం చెయ్యాలా? సరే, 10 మంది దుర్మార్గులున్నా 2 మంచి వాళ్ళు ఉంటారు కదా. అలాగే నాగభూషణరావు గారు ఎంతో ధైర్యం చెప్పి అసలు ఆ మాటలు ఏమి ఎత్తకుండా, డబ్బు మాట అస్సలు ఎత్తల. మీరు ముందు రండి, మా ఇష్టం నాకు వెళ్ళిపోతురు కానీ అని తీసుకొచ్చి చాలా ప్రేమగా ఆయన చూశారు. ఇప్పుడే కొంచెం నేను మా అమ్మాయి మళ్ళీ బతకాలని ఆశ కలిగింది. మళ్ళీ మా బతకాలని ఆశ కలిగిందంటే నాగభూషణరావు గారు ఆయన చెప్పిన ధైర్యమే సుమండి. నేను నిజంగా నిజాయితీగా చెబుతున్నాను. లేకపోతే నేను బతుకుండేదాన్ని కాదు. ఈ ఫౌండేషన్ లాంటి సహృదయులకి, ఇట్లాంటి వాళ్ళకి మీరు తప్పకుండా హెల్ప్ చేస్తే వాళ్ళు మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్కే ఫౌండేషన్ ద్వారా మీరు ఒక మంచి బాధ్యతతో కూడిన మానవత్వం సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు. ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో ఒక గొప్ప విశేషమైన సేవ. ఇలా సేవ చేయడం ఎంతో రిస్క్తో కూడుకున్నది. ఇందుకు చాలా శ్రమ, ఓర్పు, ప్రేమ కావాలి. ఇలాంటి అన్ని సద్గుణాలు నిండి ఉన్న మీరు సమాజానికి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తారో చెప్తారా? మన దివ్యవాణి ప్రేక్షకులకు కానీ, సమాజానికి కానీ, స్పెషల్లీ యువకులకి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఓల్డేజ్ అవుతూ ఉంటారో వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం, సైకలాజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళకి ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ షేర్ చేసుకోవాలని కోరికలు సహజంగా ఉంటే, మీరు జాబ్ రీత్యా, మీకున్న బిజీ రీత్యా కొన్నిసార్లు మీరు టైం స్పెండ్ చేయలేరు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకు కంపల్సరీ మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు చిన్నప్పుడు ఎంతో నేర్పి, ఎంతో వాళ్ళు టైం ఇస్తేనే మనం ఈరోజు వాళ్ళ బై ప్రొడక్టే కదా మనం. వాళ్ళు ఎంతో టైం ఇచ్చి మనం షేప్ చేస్తే ఈరోజు సొసైటీ మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంది. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇంటి దగ్గర ఉన్న, వృద్ధాశ్రమంలో పెట్టిన, ఎక్కడున్నా వాళ్ళకి ఎంతో కొంత టైం ఇవ్వండి. ఫైనాన్షియల్ సపోర్ట్ అవన్నీ సెకండరీ. ఫస్ట్ టైం ఇచ్చి వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే, మీరు మంచి ట్రీట్మెంట్ చేయించినా, ఇంకెక్కడికో తీసుకెళ్ళినా కూడా దొరకనంత హెల్త్ కానీ, ఆనందం కానీ వాళ్ళకి దొరుకుతాయి. సో ఎక్కడున్నా కూడా వాళ్ళకి టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, ఈరోజు ఉన్న సమాజంలో దేవుడు, నేను ఒక పెద్ద ఆఫీసర్ని అయ్యాను, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అయ్యాను, పెద్ద పొలిటీషియన్ అయ్యాను అంటే, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చిండు. పక్క వాళ్ళకి, నీకంటే వీక్ పీపుల్కి, నీ స్థాయి లేకుండా, నీ స్థాయి ఆలోచన లేకుండా చాలా వీక్గా ఉండే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడానికి. సో మనం ఈ పొజిషన్లో ఉన్నాం, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాం. మనకంటే వీక్గా, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ వీక్గా ఉండే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడంలో మనకి పెద్దగా పోతుందని అనుకోవట్లేదు. సో ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించినా, కొంచెం హెల్ప్ చేసినా, అది కంప్లీట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుంది, వాళ్ళ లైఫ్ని చేంజ్ చేస్తుంది, వీక్ పీపుల్ లైఫ్ని. హూ ఈజ్ ఇన్ పవర్, దే షుడ్ థింక్ అబౌట్ వీక్ పీపుల్ అండ్ హూ ఈజ్ హెల్ప్లెస్ పీపుల్. సో మీ చాలామంది ఉంటారు, మీ స్ట్రీట్లో కానీ, నియర్ బై విలేజెస్లో కానీ, మీ టౌన్లో కానీ. అక్కడ
మీకు దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, స్థాయి కానీ మీకు ఇన్ని ఇచ్చాడు కాబట్టి వీక్గా ఉండే వాళ్ళకి సో కొంచెం హెల్ప్ చేయడానికి టైం, అది శారీరకంగానా, మీకున్న ఇన్ఫ్లుయెన్స్తోనా, లేదంటే మీకున్న నాలెడ్జ్తోనా, ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగితే అది చాలా హెల్ప్ అవుద్ది. మీకు అది చాలా చిన్న హెల్ప్ కావచ్చు, కానీ అక్కడ మీ నీడ్ ఏదైతే మీ హెల్ప్ దొరుకుతుందో ఆ పర్సన్కి కానీ ఆ సొసైటీ కానీ చాలా హెల్ప్ అవుద్ది. కొంచెం థింక్ చేయండి, మీకు ఇంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు, మీకంటే వీక్గా హెల్ప్లెస్గా ఉండే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడము, ఇంకోటి ఏదో ఇవ్వడము అది తప్పు కాదు. దాన్ని మీరు స్టార్ట్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. చూశారు కదండి, డాక్టర్ రామకృష్ణ గారు స్థాపించినటువంటి ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విధాలుగా ఎంతో గొప్ప సేవలు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. వీరు చేసే సేవలు గుడ్ సమరిటన్ అనే కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తున్నాయి. అటువంటి గొప్ప మానవత్వ విలువలు కలిగిన ఎంతోమంది ఎన్జిఓలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాలలో ఉన్నారు. అటువంటి వారు చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి గుడ్ సమరిటన్ కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీలో ప్రసారం చేయడానికి మీకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది దివ్యవాణి టీవీ యాజమాన్యం. అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే దివ్యవాణి టీవీని సంప్రదించండి. అటువంటి సేవా స్ఫూర్తితో, మానవత్వంతో సేవలు అందిస్తున్న మరో మంచి సమరీనితో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.